నా జాలిగాధ ఆలించరాదా కన్నీటి ధార నిన్నాపలేదా ఎన్ని నాళ్ళకైనా నన్నెరుగలేదా లేదా లేదా పోలేవు నీవు రాలేను నేను నీ దారిలోనే నీ దాగినాను పోలేవు నీవు. హాయ్ 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 నా చెల్లెళ్ళారా, తమ్ముళ్ళలారా, నా ఫ్రెండ్స్లారా, నా ప్రియతమ మిత్రులారా, మీరందరికీ కూడాను హలో 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 అండి. అయితే ఈ పాట ఊరికే పాట పాడాను, ఎందుకంటే పాటకి సంబంధించిన విషయం నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు కాబట్టి ఏంటంటే అందుకని నాకు కూడా పాట అనగానే కాస్త నా నరాలన్నీ కూడాను లూజ్ అయిపోతూ ఉంటాయండి. పాట నరాలన్నీ లూజ్ అయిపోయి ఎక్కడ నరాలు అక్కడ తెగిపోతాయి అన్నమాట పాట పాడకపోతే. అందుకని పాట పాడు. కొంతమంది తిడతారుండే నన్ను, మీరు పాట పాడకపోతే మీ పాట మీకు అవసరమా, ఏదో విషయం చెప్పేది ఏదో చెప్పొచ్చు కదా, మీరు పాట పాడటం ఎందుకంటే తండ్రి నీకోసం నేను పాడను, నాకు నా పాటల కోసం చూసేవాళ్ళు నా బంగారు తల్లులు, నా బంగారు తండ్రులు ఉంటారు, వాళ్ళ కోసం పాడుతూ ఉంటాను కానీ నీకోసం పాడను తండ్రి, నువ్వు పాడాలంటే అని చెప్పేసి మొత్తము అతను ఇంకా ఎప్పుడు ఇక ఫ్యూచర్లో ఎప్పుడు కూడాను కామెంట్ పెట్టడానికి వీలు లేకుండా చేసేసేస్తా, నేనే చేస్తా. అది ఓకేనా. ఇవి ఇట్లాంటివన్నీ చిన్నవన్నీ నేనే నేర్చుకున్నాను కాబట్టి. అయితే కాబట్టి ఇట్లాగంటే ఎందుకంటే ఏదో తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదన్నట్టుగా పాడే నోరు కూడా ఊరుకోదండి. ఎట్లాగో నోటి దూలం ఉన్నవాళ్ళు ఎలాగో ఉండరో పాట పాడాలి అనుకునే వాళ్ళు కూడా ఉండరు. ఏదో కాస్తో కూస్తో నేను కొంచెం బాగానే పాడుతూ ఉంటాను కాబట్టి కర్ణ కఠోరంగా మీకు లేదు కాబట్టి మీరు హలో బాగున్నదండి, ఆ పాట బాగుందండి, ఈ పాట బాగుందండి, ఎంతకాలం తర్వాత విన్నామండి, ఎంత మంచి పాట అండి అంటుంటారు. ఎనీవే ఈ పాట గురించి అక్కడ పెడదాం. అప్పుడు నేను 7 సంవత్సరాలకి సత్యం గారును నారాయణరాజు గారు మా ఊర్లో మా అల్లూరులో నరసింహస్వామి తిరణాలు టైంలో నన్ను ఎంకరేజ్ చేశారు అని చెప్పాను కదా. నేను అటు ఇటు కూర్చోబెట్టి తర్వాత పాటలు మొదలుపెట్టిన తర్వాత కర్టెన్ పైకి రైజ్ చేసేసారు ఆ కర్టెన్ని అని చెప్పాను కదా. మా అక్కయ్య యాబ్సెన్స్లో యాక్చువల్లీ షీ వాజ్ సపోజ్ టు సింగ్ అట్ దట్ టైం అనమాట. అయితే తను రాలేదు. తను రాకపోయే వరకు ఏంటంటే లప్రగడ అచ్యుతరామయ్య గారి అమ్మాయి పాట అంటే ఆ అమ్మాయి అంటే ఆ రోజుల్లో అమ్మాయి అంటే మా అక్కయ్య ఒక్కతే అని వాళ్ళ ఉద్దేశం అనమాట. అట్లాగని ఇంకోటి లేదు, ఇంకోటి ఉండేది సమస్య లేదు. అమ్మాయి అంటే అమ్మాయే, పాటలు పాడేది అమ్మాయే. ఎందుకంటే సంగీత సరస్వతి, సరిగమ్మల పుట్ట అని వాళ్ళందరికీ బాగా ఒక ముద్ర వేసేసుకున్నారన్నమాట, రాజముద్ర వేసేసుకున్నారన్నమాట అక్కయ్య సంగతి. అక్కయ్య బాగా పాడుతుంది పాపం. తను ఫిడేలు కూడా వాయించేది చక్కగా. సరే నాకు ఫిడేలు ఇష్టం, నాకు నాకు దాని అది ఇట్ నెవర్ ఫ్యాసినేటెడ్ మీ, ఇట్ నెవర్ అట్రాక్టెడ్ మీ అంట. అయితేనండి పాట మాత్రం చాలా ఇష్టం నాకు. అయితే అప్పుడు ఏంటి మీ రియాక్షన్ ఏంటి, వాళ్ళ ఆడియన్స్ మీ ఊళ్ళో జనాల రియాక్షన్ ఏంటి, తర్వాత మీ అక్కయ్య గారు ఏమన్నారు, ఓసే నీకు ఇంత బాగా ఎలా వచ్చిందే అని అన్నారంటే ఈ 2 విషయాల గురించి మాట్లాడతాను నేను ఇప్పుడు ఈ వీడియోలో. మా ఊళ్ళో ప్రజలు ఈ అమ్మాయి పిల్ల కొంతమంది అండి చాలా రూడ్గా అనేవాళ్ళండి, నల్ల పిల్ల అనేవాళ్ళు. నాకు కొంచెం చాలా కోపం వచ్చేది. నాకు ఆ వయసు చాలలేదు, చాలి ఉండేది చాలుగా. అదే కనుక నేను కొంచెం పెద్దదాన్ని లేకపోతే ఒక 20 ఏళ్ల పైన అయితే ఒక్కొక్కళ్ళని పెడి చావగొట్టేదాన్ని పట్టుకుని. ఇప్పుడు ఎవరు అనర్లేండి, అంటే వాళ్ళకి తెలియదు కూడాను. ఇప్పుడు చూసే వాళ్ళకి తెలీదు. నేను మా అక్కయ్యలు చూసి వాళ్ళు నన్ను నల్ల పిల్ల అనేవాళ్ళు. అదొక్కటే నాకు చాలా కోపం వచ్చేది. అయితే మన కరణం గారు అమ్మాయి నల్లమ్మాయి ఉంది కదా, నల్లపిల్ల ఉంది కదా, ఇంత బాగా పాడింది, ఎంత శుభ్రంగా బాగా పాడింది, ఇంత ముచ్చటగా పాడింది, ఇంత లక్షణంగా పాడింది అని ఊరంతా ఓహో అని చెప్పేసి కొంతమంది నన్ను ఎత్తుకున్నారు. కొంతమంది చాక్లెట్లు కొనిపెట్టారు. చాక్లెట్లు అంటే ఏం లేదేవో చిన్నవేవో ఒక ఆ రోజుల్లో పరమాన్నపు చాక్లెట్లు అని వచ్చేవి. ఎందుకనే వాళ్ళ మరి నాకు తెలీదు. మీరందరూ గుర్తుంటే మీకు కూడా వాటితో పరిచయం ఉంటే కామెంట్లలో పెట్టండి. అయితే ఆ పరమాన్నం చాక్లెట్లు కొనిపెట్టేవాళ్ళు. తర్వాత మరమరాల లడ్లు
ఇంతంత లడ్లు ఉండేవన్నమాట. మరమరాల లడ్లు, తర్వాత మిఠాయి ఉండలు, జీడి ఉండలు కూడా, జీడి పాకంతో చేసే జీడి ఉండలు ఉంటాయి, అట్లాంటివి కనిపెట్టి చాలా ముద్దు చేశారు నన్ను. చాలా మంది ముద్దు చేశారు. మా ఊళ్ళో అక్కడ పూజారులు, గుళ్ళో పూజారులు కూడా, వాళ్ళు కూడాను భలే ఇంద్ర నువ్వు భలే బావా, అదే పడేవమ్మా, అదమ్మా ఇదమ్మా అంటే, చిన్నపిల్లలప్పుడు కూడా అన్ని చోట్లకి వెళ్ళిపోతూ ఉంటాం. ఊళ్ళల్లో భయం ఏమి ఉండదండి. అందుకని ఎక్కడ పడితే అక్కడికి ఏదో జటాయువులాగా పరుగులు తీసేస్తూనే ఉంటాం అనమాట. అట్లాగే ఒక చోట నిలిచేదాన్ని కాదు నేను అసలు. ఎప్పుడు ఒక చోట నిలిచేదాన్ని కాదు. మా అమ్మ బాగా ముద్దు చేసి ఆవిడకి కుట్లు టైలరింగ్ అనమాట. టైలరింగ్ అంటే ఇష్టం అనమాట. బట్టలు ఆడపిల్లలకి, తనకి 4 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కుట్టడం అంటే చక్కటి మంచి డిజైన్లలో కుట్టడం అంటే ఇష్టం. అట్లాగే నాకు ఒక వైట్, నేను నా కలర్కి వైట్ బాగుంటుందని పాపం అనుకుని ఉంటుంది ఆవిడ. ఆ వైట్వి చక్కటి బ్యూటిఫుల్ ఫ్రిల్స్తో చక్కటి ఫ్రాక్స్ చాలా గొప్పగా కుట్టేదనమాట. కుడితే నేను వెళ్ళిపోయి దొమ్మి చేసి, ఆగం చేసి, అల్లరి చేసి, మొత్తం అక్కడక్కడ కబడ్డీ ఆడి, వాళ్ళతో ఆడి, ఆ గోటీలు ఆడి, ఇవి చేసి ఏదేదో చేసేసి ఇంటికి వచ్చేసరికి ఆ బట్టలన్నీ కూడా నల్లగా అయిపోయేవి. మా అమ్మ ఇట్లా పట్టుకుని గిచ్చేది, కొట్టేది కాదు, మరి ఎందుకు చేసేదో లేదు, ఇట్లా అనేది. పాడుముండా, పిచ్చిముండా, పాపిస్తున్నారా ఇట్లా. ఇప్పుడు దీన్ని ఎట్టగా ఉతకాలి. సన్లైట్ సబ్బులు ఉండేవి ఆ రోజుల్లో, సన్లైట్ సబ్బులు. సో ఇవన్నీ అట్లాంటి దాన్ని అనమాట. అట్లాగే అల్లరి పిల్ల ఇవాళ పాట పాడిందంటే అందరు అర్థం కాలేదు, అందరూ బుగ్గలు నొక్కున్నారు. అరే రే ఏంటి అని అందరు బుగ్గలు నొక్కుని ఆదినారాయణరావు గారు లాగా అయిపోయారు. ఆయన ఇట్లా ఉండేవాడు అనమాట. ఆయన ఆదినారాయణరావు గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చూసి ఎప్పుడు నవ్వుకుంటా. ఆయన అడిగితే, సార్ మీ బుగ్గలన్నీ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాయా లేకపోతే అని అడిగితే, లేదమ్మా ఎప్పుడు అంతే నేను సార్ అంటే, అంజలీదేవి భర్త అనమాట. చూశాను, ఆయన కలిశాను. సరే అయితేనండి అట్లా అనమాట. అట్లాగూ అందరూ ఆశ్చర్యపడ్డారు. సరే మీ అక్కయ్య ఏమన్నా అన్నదండి అని కూడా అడిగారు. మా అక్కయ్యకి చెప్పారు అంటే, అది ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి, ఆ రోజుల్లో రికార్డింగ్ సిస్టమ్ అంత లేదు కాబట్టి, మొబైల్స్ లేవు కాబట్టి, మా అక్కయ్యకి నేను ఎలా పాడాను అనేది కూడా తెలియదు అనమాట. ఏదో పిచ్చిముండ ఏదో పాడింది, ఏదో పాడుతుంది, పాడింది అంటున్నారు కానీ ఇదేం పాడింది పెద్ద నేను. కానీ మా నాన్న మా అమ్మ మాత్రం మురిసిపోయారు బాగాను. మన ఇందు చాలా బాగా చక్కగా పాడింది, చాలా బాగా పాడింది అని. దీనికి అట్లా అని వాళ్ళకి బుద్ధి వచ్చిందా, పోనీ కనీసం నాకేమైనా సంగీతం నేర్పిద్దాం అనుకున్నారంటే మరి వాళ్ళకి అట్లాంటి ఐడియా రాలేదు. మరి వీళ్ళ దుంపల దగ్గర అనుభూతున్నాను. సారీ, నాకు నీచం లేదండి. ఎవరిని ఏదైనా అనేసిస్తాను. నాకు కోపం వచ్చిందంటే, లేదు బాగా ఇష్టం వచ్చిందంటే ఎవరినైనా నెత్తిన పెట్టుకుంటా. ఆఖరికి నాకు టాయిలెట్కి అడిగేవాడిని కూడా నెత్తిన పెట్టుకుంటా. నాకు మరి అదేంటో మరి తెలియదు. కానీ మా అమ్మ నాన్నకి మాత్రం అట్లాంటివి మరి బహుశా ఏమన్నా ఎందుకంటే కరణాలకి పాపం జీతాలు తక్కువ. మా నాన్న కూడా ఆ రోజుల్లో లంచగొండి వేషాలు పాపం అట్లాంటివి ఏమి బ్రైబులు ఏవి తినేవాడు కాదు, తీసుకునేవాడు కాదు. మహా బ్రైబులు అయితే ఎవరో వాళ్ళు వీళ్ళు సొరకాయలు పంపించి, గుమ్మడికాయలు పంపించి, లేకపోతే మామిడికాయలు పంపించి అట్లాంటివేవో చేసేవాళ్ళు తప్ప, ఏదో ఆయన మీద ఉన్న ఒక రకమైన గౌరవంతో ఇట్లా డబ్బులు ఎప్పుడు కూడాను పాపం డబ్బుల పరంగా ఎప్పుడు కూడాను ఆయన పెద్ద ఆస్తులను సంపాదించలేదు. మా తాతయ్య గారు మొత్తం వారసత్వంగా ఉన్న ఆస్తులే కానీ అక్కడ ఉన్నవన్నీ కూడాను పొలాలు, తోటలు, వీళ్ళు పాపం మా తాతయ్య గారు కూడా అంతేనండి. ఆయన కూడాను పాపం ఏ మాటగా నిజాయితీ పరులు అనమాట. చాలా మంచి నీతి నిజాయితీ పరులు. అయితే మా ఊళ్ళో ఇట్లాగూ చాలా ఊళ్ళో వాళ్ళందరూ అట్లా బాగా పొగిడారు, బాగా మురిసిపోయారు, ముచ్చట పడిపోతారు. ఈసారి ఏం పిల్ల అమ్మాయి గారు ఈసారి నువ్వు బాగా ఇంకొక మంచి పాట నేర్చుకోవాలి, మంచి పాట పాడాలి, మంచి ఆ పాట పాడు, ఈ పాట పాడు అని అట్లా అడుగుతూ ఉండేవాళ్ళు. మా బామ్మ కూడా అప్పుడప్పుడు ఒక పాట ఆవిడకి చాలా ఇష్టమైన పాట, ఇందాయ్ ఆ పాట పాడవే, ఇందాయ్ ఈ పాట పాడవే, ఇందాయ్ అంటూ ఉండేది. ఆ పాట ఏం పాట అంటే, పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా పాడుతా. ఇదొక పాట ఆవిడకి ఇష్టం. ఈ పాటను
ఈ పాటను పాడించుకునేది నా చేత మా బామ్మ. సో ఇట్లాగూ మా అక్కయ్య మాత్రము పెద్ద ఆవిడకి ఏమీ తెలియలేదు, అర్థం కాలేదు. మరి అర్థమైనా కానీ ఆవిడ ఈ విషయం లోపలికి వెళ్ళటం ఇష్టం లేదా, లేకపోతే చిన్న చూపు చూసిందా, మరి అది ఆవిడకే తెలియాలి. అంటే మరి ఆవిడకి తెలిసే వయసు కూడా కాదు. ఆవిడ షీ మస్ట్ బీ ఇన్ హర్ టీన్స్ అంట, ఏదో ఎస్ఎస్ఎల్సీనో ఏదో అది అట్లాంటిది ఏదో చదువుతూ ఉండేది ఏలూరులో అప్పుడు ఆ టైంలో అయితేనండి. కాబట్టి బహుశా మరి అక్కయ్య కూడాను పెద్దగా రియాక్షన్ ఏం లేదు అంటాను. కాబట్టి ఇంతేనండి, ఇంతకంటే ఏం లేదు. కాబట్టి మీకు పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయాలు ఏం లేదు. ఎవరు హెల్దీ టేస్టీ అనే ఒక ఛానల్ వాళ్ళు ఈ మిత్రులు నాకు ఎప్పుడు కూడాను మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు. కాబట్టి హెల్దీ టేస్టీ వాళ్ళకి ఇదిగోనండి మీ రెండు ప్రశ్నలకి నేను క్లారిటీ ఇచ్చేసేసాను. అది మీ ఇష్టం వచ్చినట్టుగా మీ దృక్పథంలో మీ ఆలోచనలో మీరు ఎలా తీసుకుంటారో తీసుకోండి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.